సీతాదేవి మహా పతివ్రత శిరోమణి. ఆమెకు ఎలాంటి భయం లేదు. దుఃఖించకు. రామాలే రామ సామే వాలే రామ రామ నేను అన్నయ్య అటు చూడుము దానం ఉండవు మన సీతను నుండి పడి ఉన్నవాడు, పక్ష రూపంలో పడి ఉన్నవాడు బాణము సంధించితే. సహోదరా నిలువుము. వీడెవడైనను రామనామము పలుమారు పలుకుచున్నాడు. ఈ దుర్మార్గునికి రామనామము రాకూడదు కదా. నా మాట గైకొనుము. నా పై సెలవేస్తున్నారు స్వామి. నీ దానవుడు కాదు, నీ జటాయి పక్షుని. నేను రావణుడు సీతమ్మ తల్లిని కొనిపోతున్నాడు. నేను ఆపితే నా రెక్కలు విరిసిపోయినాడు. పచ్చండు ఘటించదు కదా. రావణ
ఇప్పుడే పోదాం పదండి. ఎంతో వెలుదూరు చెంచుదాన నన్ను చెబరి అంచు వెలుదూరు చెంచుదాన నన్ను చెబరి అంచు వెలుదూరు మంచిగా వనములో సంచరించుచుందును మంచిగా వనములోన సంచరించుచుందును శ్రీరాముని దర్శనముకు యాచించుంటేనే శ్రీరాముని దర్శనముకు యాచించుంటేనే నారాయణుడని వినియు మదిలో నమ్మియుంటేనే నారాయణుడని వినియుంటేనే అడవిలో పండిన పండ్లు అనుభవించుకుందును అడవిలో పండిన పండ్లు అనుభవించుకుందును పుడని మధుర బహర పౌరి పురారు నేనెంతోను పుడని మధుర బాధ పౌరి పురారు నేనెంతోను చెంచుదాన నన్ను చెబరి అంచు వెలుదూరు చెంచుదాన నన్ను చెబరి అంచు వెలుదూరు దాటి పూటకే నాకు చేత కాదు నా స్వామి కొరకు అతి ప్రయాసతో 10 దినము గంపెడు పనులు చేరుకొని వచ్చింది వారి కొరకు గంపెడు ఆశతో వెదురు చూచిచుంటిని నా రామచంద్రుడు నేడైనా వచ్చునో లేదో రాఘవ రామచంద్ర జయ జయ రఘురామ ఓ జానకి రామ జయ 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 రఘురామ ఓ జానకి రామ జయ జయ రఘురామ ఓ జానకి రామ దయతో నన్ను ప్రోగు తండ్రి దశరథా రఘురామ దయతో నన్ను ప్రోగు తండ్రి దశరథా రఘురామ దయతో నన్ను ప్రోగు తండ్రి దశరథా రఘురామ దర్శనమున నా జన్మము పవిత్రమాయను ధన్యమాయను పవిత్రమాయను రెండు ఈ చిరుచపడపై కూర్చుండము హలో భక్తి ఏలగలిగరే తల్లి భక్తి ఏలగలిగరే తల్లి మరే నీకింత భక్తి ఏలగలిగరే తల్లి మరే నీకింత భక్తి ఏలగలిగరే తల్లి మలమతి దంత సంబుత వనియముగలో జతల్లి ఎవరే నీకింత భక్తి ఏలగలిగనే తల్లి
శబరియ నెడుదాన నీరు శరణు సేవకు స్వామి శబరియ నెడుదాన నీరు శరణు సేవకు స్వామి ప్రభువర వేక్షించి పది దినమున స్వామి ప్రభువర వేక్షించి పది దినమున స్వామి శబరియ నెడుదాన నీరు శరణు సేవకు స్వామి స్వామి నేను శబరి అనే దానం నీ పాద దర్శనము గై నాళ్ళ నుండి మీరిందు వచ్చి తిరిగి శక్తిహీనురాల నీకు సేవ మెచ్చి తిరిగేను శక్తిహీనురాల నీకు సేవ మెచ్చి తిరిగేను భక్తురాల మగుట చేత మెచ్చి తిరిగేను మగుట దేవ శక్తి మెచ్చి తిరిగేను శబరి ఈ భక్తికి నేను మెచ్చి తిని మధురమైన విధిగో ఈ బదిరి పాలంబోలో మధురమైన విధిగో ఈ బదిరి పాలంబోలో రగతిని పోండే బదిలాసును మీరు రగతిని పోండే బదిలాసును మీరు బదిలాసులు మీరు స్వామి ఈ మధురమైన బదిరి ఫలములు మీ సుదీరగా దీక్షించిపోండి. శబరి నీ భక్తికి నేను మెచ్చి తిని ఇకనై నా సీత జాడకు నేను వెళ్ళుచుండిని సోనుడు స్వామి పంపా తీరము నుండే బాను సోనుడు స్వామి ఇంపుగా నాదాని వానర రూపము స్వామి ఇంపుగా వాళ్ళ వెలుపును శుభమును స్వామి సోనుడు స్వామి పంపా తీరము స్వామి ఇక్కడ సంపాదిరం అనే నది గలదు అక్కడ సుగ్రీవుడు వానరోత్తముడు కపులతో కూడుకొని ఉన్నవారు మీ రథంతో మైత్రి కలిపిన మీ కార్యములని సఫలమవును. శబరి అలాగే మేము పోయి వచ్చేద్దాము. బాలువీరుడన్ మహాశూరుడన్ బాలువీరుడన్ మహాశూరుడన్ బాలువీరుడన్ మహాశూరుడన్ బాలువీరుడన్ మహాశూరుడన్ కిసికిందేలటి రాజునురా కిసికిందేలటి రాజునురా బాలువీరుడన్ మహాశూరుడన్ కిసికిందేలటి రాజునురా బాలువీరుడన్ మహాశూరుడన్ కిసికిందేలటి రాజునురా వీరుడన్ మహాశూరుడన్ వీరుడన్ మహా
పరిపాలించండి వాలి రాజు నా బావోయమ్మ పరిపాలించండి వాలి రాజు నా బావోయమ్మ కిష్కిందాపురి పరిపాలించండి వాలి రాజు నా బాయోయమ్మ ధరణి కల్పపురి పురంబున శ్రీహరణ తొలెంచదమనంబున ధరణి పెరకపల్లె పురంబున శ్రీహరిని తొలెంచదు మనం
ఆంజనేయ మహాశూరులు నిరుగురు బనాస్తులై నేడిటు వచ్చుచుండుటకు నెయ్యది ఏతువోతో చెదాయే మావాడిటు నన్ను దృంచుటకు వారిని పంపెనా ఏమి సేతునా జాడకు వచ్చు కారణంబులు చెయ్యన తెల్పెటి వారలెవరున్ ఆంజనేయ వారెవరో కాని మన దిక్కుకే ధనుర్బాణములు ధరించి మన దిక్కుకే వచ్చుచున్నారు. వారిని చూసి నాకు భయమగుచున్నది. భయపడకు మామా. ఇందేగు దంచుచున్నారు ఎవరయ్యవారు ఎవరయ్యవారు ఇందేగు దంచుచున్నారు ఎవరయ్యవారు నవమోహన నాట్రులు మయ్యసాయ శూరుల వలె నవమోహన నాట్రులు మయ్యసాయ శూరుల వలె కనగూడు యునిటు వచ్చుట కారణమే నెరుగనైతి ఎవరయ్యవారు ఇందేగు దంచుచున్నారు ఎవరయ్యవారు మారుతి వారెవరో మన దిక్కుకే వచ్చుచున్నారు. మామగారు మీరు అలా భయపడవలసిన పని లేదు. వచ్చినదేమి మాయా పడవల చిన్నమనియలే, వచ్చినదేమి మాయా పడవల చిన్నమనియలే, వచ్చినదేమి మాయా పడవల చిన్నమనియలే, వచ్చినదేమి మాయా పడవల చుబలాటులము మనలనే మలేమునరించలేరు. చుబలాటులము మనలనే మలేమునరించలేరు. మచ్చటికే లేని వారి నడకి వరకు వారి వారి వచ్చినదేమి మాయా పడవల చిన్నమనియలే, మామగారు అనుమానపడవలసిన పని లేదు. నేను ఇప్పుడే వారి దగ్గరికి వెళ్ళి వారు ఎందుకు చనిగయించిరో నేను అడిగి వచ్చేదాను. మామగారు మీరు అలా భయపడకండి. కరువలి తనయా నీ వడిగి తెలిసి కొని రమ్మిత కరువలి తనయా ధరణి తల్ప గురి పౌరి అరణి నమ్మియుండు వాడ కరువలి తనయా నీ వడిగి తెలిసి కొని రమ్మిత కరువలి తనయా
అయ్యా, నీ యోచనములకు నేను సమ్మతించి తిని నీవు ఇప్పుడే పోయి వారి వృత్తాంతమేమో తెలుసుకొని రమ్ము. నీ రాక కోసమై ఎదురు చూచుచు శ్రీహరిని స్మరించుచుండేదను. అలాగే మామగారు, నేను ఇప్పుడే పోయి వచ్చేదాను. మీరు ఇచ్చోటనే ఉండండి. మీరేమో తండ్రి? కనులార మీరెవరో దినకర తేజులను మీదు బెంబేదా పిలజేయుడి మీ నామను వని తిరుగగ కష్టమేమి వచ్చెను మీకు. కనులారా మీరెవ్వరయ్యా ఏమి పని కలిగి సుమశ్రీరయ్యా. కనులారా మీరెవ్వరయ్యా ఏమి పని కలిగి సుమశ్రీరయ్యా. కనులారా మీరెవ్వరయ్యా. కనులారా మీరెవ్వరయ్యా ఏమి పని కలిగి సుమశ్రీరయ్యా.
దయతో తెలుపుము తండ్రి. తరచరతమా ముందు మీ సమాచారం తెలుపుము, అటు పిమ్మట మా సమాచారం విన్నవించుము. అంజనీ దేవి సుతుడా, అంజనీ దేవి సుతుడా, నేను ఆంజనేయ నాముడను, కష్టములలో ఉన్నారమయ్యా, ధీరులార మీరెవరో తెలుపరయ్యా, అడగిదిన కంచు అనుమాన పడగురయ్యా. అయ్యా, నేను వాయుదేవుని కుమారుడు నవ్వు ఆంజనేయుడు అనే నామం కలవాడను. దయతో మీరెవడో తెలుపండి తండ్రి. భారతాత్మజ వినుము, అయోధ్య నగరం పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారి పుత్రులము. వీరు మా అమ్మగారు రాములందరూ, నా పేరు లక్ష్మణందరు. ఆ ప్రభుత్వములారా, వందనమిదే దశరథ నందన, వందనమిదే రఘురామచంద్ర, దయగుణ సాంద్ర, పొందుగా నన్ను దీవించియో ఆనందముగాను ప్రోగురయ్యా అక్కడులేశా. నేను ధన్యుడనైతిని, దయతో నన్ను దీవించి మీ దాసుడును చేసుకోము తండ్రి. వర్ధిల్లుము వాయునందనా, వర్ధిల్లుము వర్ధిల్లుము వాయునందనా, వర్ధిల్లుము వర్ధిల్లుము వసమతిలోనా, ఇక వర్ధిల్లుము 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 ఆంజనేయ, వర్ధిల్లుము వర్ధిల్లుము చల్లగా వర్ధిల్లుము. వనజాచాలొక సంగతి వచించే కను మీకు, వరదాసులొక సంగతి వచించేరా, వనజాచాలొక సంగతి వచించే కను మీకు, వరదాసులొక సంగతి వచించేరా, విధిమమ్ముల రక్షింపావే. రాఘవేంద్ర, భూభారములు దీర్ఘగా అవతరించిన మీతో ఒక సంగతి వచించాలని నేను అనుకుంటున్నాను తండ్రి. విని మమ్ముల దయచేసి. పవన సుతామది లోపల భయపడబోకు నీవు, 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 వివరమే మొదలియజేయు నా వింటుము నాకు, వివరమే మొదలియజేయు నా వింటుము నాకు, సుతామది లోపల భయపడబోకు నీవు, సుతామది లోపల భయపడబోకు నీవు. ఆంజనేయ, ఏ మాత్రం నువ్వు సంశయింపగా నాకు వివరముగా తెలియజేయము. వానర కుల జుండబడు వాలినాముడు స్వామి, వానర కుల జుండబడు వాలినాముడు స్వామి, తన తమ్ముని ఇంటి నుంచి తలిపి వేసెడు స్వామి, వానర కుల జుండబడు వాలినాముడు స్వామి. రామచంద్ర, వాలి అనే నామము వాడు మా మేనమామయ్యకు సుగ్రీవునిపై పగదలిచి వెళ్ళగొట్టగా ఈ పర్వతంపై ఉన్నావు తండ్రి.
అటులైనా కల్పగుని హరి సాక్షిగా మీ మామను అటులైనా కల్పగుని హరి సాక్షిగా మీ మామను కటకునా చిలుతోను దయతోను నీడతోను కటకునా సంరక్షించు నిన్ను దయతోను అటులైనా కల్పగుని హరి సాక్షిగా మీ మామను అటులైనా మిమ్మల్ని రక్షించదను సుగ్రీవుని పిలుచుకొని రమ్ము. అలాగే స్వామి, ఇప్పుడే సుగ్రీవుని పిలుచుకొని వచ్చేదాన్ని. భక్తితో సుగ్రీవ వారి పంపలేదు వారినిటకు దశరథ మహారాజు తనయులు వారయ్యా రామ లక్ష్మణులయ్య రవికుమారా. మామగారు వారట కాల విషంబున నిచ్చటకు వచ్చి ఉన్నారట. మనం ఇప్పుడే వారి వద్దకేగి వారిని వేడుకుందాం పదము. ఆంజనేయ అలాగే పోతుము పద. నమస్కారం. దశరథ రామాన్నను ప్రోగవేర సుగుణ రామ దశరథ రామాన్నను ప్రోగవేర సుగుణ రామ దశరథ రామాన్నను దశరథ రామాన్నను ప్రోగవేర సుగుణ రామ దయగల రామ రామ దశరథ రామాన్నను కరులకు తాళలేకయున్నవాడ ఏలాయి లీలాచల మేలా చేసెదవు తండ్రి ఏలాయి లీలాచల మేలా చేసెదవు తండ్రి దశరథ రామాన్నను ప్రోగవేర సుగుణ రామ దయగల రామ దశరథ రామాను ప్రోగవేర సుగుణ రామ దశరథ రామ రాజమంతమో నాది ముద్దుల భార్యను వేగే రాజమంతమో నాది ముద్దుల భార్యను వేగే ఎండావానల కోటి ఉన్ననైతి కొండ మీద ఎండావానల కోటి ఉన్ననైతి కొండ మీద ఉన్ననైతి కొండ మీద దశరథ రామాన్నను ప్రోగవేర సుగుణ రామ దయగల రామ దశరథ రామాను ప్రోగవేర సుగుణ రామ దశరథ రామ పట్టణ
ఆపదల్ని పలుకుచుంటివా? తిలకిస్కిందా పురవాసుడను, తిలకిస్కిందా పురవాసుడను, కలుసు ప్రీ ఉండను నా మొడను, తలచి తలచి నే తరచుగా ఉంటిని, తలచి తలచి నే తరచుగా ఉంటిని, భగవంతుడ నా బాధలు మాత్రం, భగవంతుడ నా బాధలు మాత్రం, తిలకిస్కిందా పురవాసుడను, రాఘవ రామచంద్ర, మాది కిష్కిందాపురము, నా పేరు సుగ్రీవుడందు. ఏమి ఆపదలు ఎవరితో కలిగెను? ఏమి ఆపదలు ఎవరితో కలిగెను? ఏమి ఆపదలు ఎవరితో కలిగెను? ఏమి ఆపదలు ఎవరితో కలిగెను? కలిగిన వారల మదిలో తెలుపుడి, కలిగిన వారల మదిలో తెలుపుడి, కలిగిన వారల మదిలో తెలుపుడి, కలిగిన వారల మదిలో తెలుపుడి. నిర్వహించి నీ శక్తికి అభయము, నిర్వహించి నీ శక్తికి అభయము, నిర్వహించి నీ శక్తికి అభయము, నిర్వహించి నీ శక్తికి అభయము. ప్రపదముతో రక్షించెద నీకు, ప్రపదముతో రక్షించెద నీకు, ప్రపదముతో రక్షించెద నీకు, ప్రపదముతో రక్షించెద నీకు. ఏమి ఆపదలు ఎవరితో కలిగెను? ఏమి ఆపదలు ఎవరితో కలిగెను? ఏమి ఆపదలు ఎవరితో కలిగెను? ఏమి ఆపదలు ఎవరితో కలిగెను? సుగ్రీవా, ఎవరితో మీకు ఏమి ఆపదలు కలిగినో నాకు విన్నవించుడి. రాఘవ రామచంద్ర, ఎవరితో ఆపదలు కలిగినాయంటివా? గణవాలియు నామని తనుజేమని, గణవాలియు నామని తనుజేమని, వినయ విరిసి కుహమిక వెడలించను, గణదృష్టుడు నంద్రక్కున దెబ్బలు, గణదృష్టుడు నంద్రక్కున దెబ్బలు, ననుగొందగనే మొదలుత వచ్చెను, గణవాలియు నామని తనుజేమని. రాఘవ రామచంద్ర, మా అన్నయ్యకు వాలి నా భార్యను చేకొని నన్ను దెబ్బలు కొట్టి పురము నుండి వెళ్ళగొట్టను స్వామి. ధరణి రాఘవుడ ఇరువు కమాలిని, ధరణి రాఘవుడ ఇరువు కమాలిని, ధరణి రాఘవుడ ఇరువు కమాలిని, ధరణి రాఘవుడ ఇరువు కమాలిని. మరువతను జగమదిలోనెప్పుడు, మరువతను జగమదిలోనెప్పుడు, మరువతను జగమదిలోనమ్ముని, మరువతను జగమదిలోనెప్పుడు. ధరణి రాఘవుడ ఇరువు కమాలిని, ధరణి రాఘవుడ ఇరువు కమాలిని. ధరణున మార్గముని పురమందు, మీ అన్నయ్యకు నీకు ఇలాంటి పోరు కలిగిన నాకు విన్నవించము. వినవయ్య శ్రీరామ వినుమొకనాడు, గణరాక్షసులు వచ్చే గ్రకునప్పుడు, సమరంబు మా తోడ చయ్యన చేసియు, తప్పించి గుహజొచ్చే తక్షణమునన్, అప్పుడు మాయన్న అధిక కోపముతో కూర్చుండబెట్టగా గుహను వీనుడి, వచ్చిన రక్తంబు తక్షణంగా శ్వేతవర్ణంబు కనిపించే శీఘ్రముగా, వాడు దచ్చిన రక్తంబు వరుసతో రుధిర వర్ణంబు అని చెప్పే రుడిగాన్, శ్వేతవర్ణంబు అని చెప్పే నయనాకు. అప్పుడు గోకడమొకటి కుండు పెట్టి వేగము నేను కిసికింద పురము చేరి,
యుంటిని కాంగదుని యువరాజు చేసియు రాఘవ రామచంద్ర ఈ ప్రకారముగా జరిగి ఉండేను స్వామి. సుగ్రీవా, మీ అన్నయ్య ఈ పర్వతాల సమీపంలో రాని కావడమేమి? ఒకనాడు రాఘవ, ఒకనాడు దుందుభి అనే రాక్షసి మా అన్నయ్యకు వాలితో యుద్ధము చేయగా దాని శరీరమును తీసి ఆ శవమును మాతాంగముని అనే ఆశ్రమంపై పడవేశాను. అప్పుడు ఆ మునీశ్వరుడు ఈ కొండ వద్దకు వచ్చినచో తల పగిలి చచ్చుగా దాని శాపం మొసగను. అందువలన మా అన్నయ్యకు వాలి ఈ కొండ వద్దకు రాజాలడు స్వామి. అందులకే ఈ పర్వతమందున తలదాచుకుంటి స్వామి. సుగ్రీవా, నేను ఒకటి చెప్పేదాన్ని వినుము. మహాత్మా, అవి ఏమిటో తెలుపుము. సుగ్రీవా, నా భార్యకు సీతాదేవి లేనందున మేము ఖేయించుకోరాగా దురాత్ముడైన రావణసురుడు సీతాదేవిని కొనిపోయానని జటాయు వలన మాకు విన్నవింటిమి. నీకేమైనా తెలిసి ఉండినచో నాకు వివరమించు. ఆంజనేయ, ఆ ఆభరణములకు తెమ్ము. స్వామి, భూమి నాయకాయి భూషణములు చూడుమయ్య. భూమి నాయక భూషణములు చూడుమయ్య. భూమి నాయక భూమి నాయకాయి భూషణములు చూడుమయ్య. భూమి నాయక భూషణములు చూడుమయ్య. భూమి నాయక ఈ భూషణంలో ఎవరియో కానీ ఒక స్త్రీ మూటగట్టి మా మీదను పడవేశారు స్వామి. వానరోత్తమా నా ప్రాణేశ్వరి భార్య సీతాదేవియే కదా. నా జానకిని ఎప్పుడు కరుణాన చూస్తున్నావు. చింత చేయకు మీ సీతమ్మను తెచ్చిస్తు. చింత చేయకు సీతమ్మను తెచ్చిస్తు. చింత చేయకు అంతముతో ఇప్పుడు పట్టి వాదించిన
వాళ్ళని వధించినచో ఈ వనరులను ఈ కపివరులను కూడుకొని రావణుని అంతు చూస్తాం. సమరము చేయుండగా నేను బాణము సంధించి వాని దృంచదను. యాజ్ఞానుసారముగా పోచున్నవాడు అర్ధరాజ్యము నా కిమ్ము. ఊరే సుగ్రీవా, మళ్ళీ రాజ్యాంగాన్ని వచ్చిదివా. నా చేత మానవ పంపించడం చూడు, ఇదే నా ప్రజ్ఞ లేదు. ఎంత క్రూరుడవు అన్నవరచనై, ఎంత క్రూరుడవు అన్నవరచనై, ఎంత క్రూరుడవు అన్నవరచనై, ఎంత క్రూరుడవు అన్నవరచనై, పంతము తోడుత పారిపోతనా, పంతము తోడుత పారిపోతనా, ఎంత క్రూరుడవు అన్నవరచనై, ఎంత క్రూరుడవు అన్నవరచనై, ఇంతవరకు నమ్మితివాలి, ఇంతవరకు నమ్మితివాలి, పంతము తోడుత పారిపోతనా, పంతము తోడుత పారిపోతను, పంతము తోడుత పారిపోతనా, పంతము తోడుత పారిపోతను, ఎంత నిలువు నీరంతులు మార్చనా, పంతము తోడుత వంతు మార్చనా, ఎంత క్రూరుడవు అన్నవరచనై, ఎంత క్రూరుడవు అన్నవరచనై. కావాలి, ఇంతవరకు నా అన్నమని భావించి నమ్మి ఇంటిని ఇక నిన్ను విడువను. హే సుగ్రీవా, శూరుడవదరా, ధీరుడవదరా, శూరుడవదరా, ధీరుడవదరా, శూరుడవదరా, ధీరుడవదరా, శూరుడవదరా, ధీరుడవదరా, రాజుదూతలు తీర పలికెదరు, రాజుదూతలు తీర పలికెదరు, వీరతవర్తినికారు విలోనిత, వీరతవర్తినికారు విలోపల, వీరతవర్తినికారు విలోపల, వీరతవర్తినికారు విలోపల, మానవమై మరుగై మరుగై మానవయ్యము మై పలికెదరు.
ఇట్లు చేయుట నీకు న్యాయము కాదు స్వామి. మదన జనకుడా నీకు మహిమ నాకు తెలియలేదు. మదన జనకుడా నీకు మహిమ నాకు తెలియలేదు. మదన జనకుడా నీకు మదన జనకుడా నీకు మహిమ నాకు తెలియలేదు. మదన జనకుడా నీకు మహిమ నాకు తెలియలేదు. మదన జనకుడా నీకు పదమలమని విపుల నీ మహిమ తెలియకుంటుని స్వామి. ఇదే మీ ఆజ్ఞానుసారముగా పోవుచున్నవాడను నన్ను రక్షింప భారము నీరే స్వామి. సుగ్రీవా, ఈ మాల ధరించుకొని నీ అన్నయ్యతో ఇప్పుడే సమరముకు పొమ్ము. అప్పుడు తప్పక మీ అన్నయ్యను నేను దృంచెదను. నమ్మిన వారికి నమ్మిన వారికి నారాయణ నిన్ను మరువంతా, నారాయణ నిన్ను మరువంతా, నమ్మదిలో నన్ను తరగున రోగును, నమ్మదిలో నన్ను తరగున రోగును, జగన్నాథ హే రామ, జగన్నాథ హే రామ, నమ్మిన వారికి అన్నయ్య
తోడబుట్టిన వాడు కనుక మన్నించి పలుకుచున్నాను, నా మాట వినుము. మళ్ళీ వచ్చింది నీ ప్రాణము తీదులు చూడు. జై జై
ఎవడవు నీవు నాకే పరకాలు ఇచ్చినావు, ఎవడవు నీవు నాకే పరకాలు ఇచ్చినావు, ఎవడవు నీవు పరకాలు ఇచ్చినావు, ఎవడవు నీవు నాకే పరకాలు ఇచ్చినావు, ఎవడవు నీవు వదలతాడు నన్ను తాకి పంపుగా బాణము విడచే, 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 ఉన్నదేసి మౌనదేసి పస్తుగలేరుంగలేరు, ఉన్నదేసి మౌనదేసి పస్తుగలేరుంగలేరు, ఎవడవు నీవు నాకే పరకాలు ఇచ్చినావు, ఎవడవు నీవు పరకాలు ఇచ్చినావు, ఎవడవు నీవు ఎవడవురా నా పొదలచాటు నుండి దాగి నన్ను బృంగ చెప్తుంది. శ్రీరామచంద్రుడను ప్రబలమున వినరవాలి, రామచంద్రుడను నమసమున వినరవాలి, శ్రీరామచంద్రుడను ప్రబలమున వినరవాలి, రామచంద్రుడను నమసమున వినరవాలి, మాలనుడనేను కొట్టిని బాణము, గోపాలనుడనేమో కొట్టితివి బాణమ్మో, మాలనుడనేను కొట్టిని బాణము, గోపాలనుడనేమో కొట్టితివి బాణమ్మో, మనము దొంగలని జమున ఆయువునితో, మనము తొందరలని తముగా ఆయువునితో, మనము దొంగలని జమున ఆయువునితో, మనము తొందరలని తముగా ఆయువునితో, శ్రీరామచంద్రుడను ప్రబలమున వినరవాలి. రామచంద్రుడను నమసము చింత చేయకు, మరలా నీకు నేను ఆయువునిచ్చుదుగాక. ఎందుకు నాకు ఈ పుణ్యమైన ఆత్మ? ఎందుకు నాకు ఎందుకు నాకు ఆ భిన్నమైన ఆయువు? ఎందుకు నాకు ఎందుకు నాకు ఆ భిన్నమైన ఆయువు? ఎందుకు నాకు ఆ భిన్నమైన ఆయువు? ఎందుకు నాకు ఇంద్రాలు సర్వనము రామచంద్ర, నీతో యుద్ధము చేయాలని నా మనసులో కోరిక ఉన్నది, అందుచేత ఇంతవరకు బతికి ఉంటుంది. ఏ వాలి, ముందుకు నీవు నేను కృష్ణావతారం ఎత్తబోతున్నాను. అప్పుడు నీవు ఎరకల వాడిపై జన్మించుతావు. అప్పుడు దెబ్బకు బదులు దెబ్బను నేను ఇవ్వగలను. చూడంగదుడు ఆ పవిత్రతను చూడంగదుడు భక్తివతారకును చూడంగదుడు చూడంగదుడు ఆ పవిత్రతను చూడంగదుడు భక్తివతారకును చూడంగదుడు ప్రతిమాలో
ఎంత పని చేసితివి రామా నిన్ను ఏమానంటిని పరమాత్మా. ఎంత పని చేసితివి రామా నిన్ను ఏమానంటిని పరమాత్మా. ఎంత పని చేసితివి రామా ఎంత పని చేసితివి రామా నిన్ను ఏమానంటిని పరమాత్మా. ఎంత పని చేసితివి రామా నిన్ను ఏమానంటిని పరమాత్మా. ఎంత పని చేసితివి రామా నీ కార్యము సఫలమాయను కానీ నా జానకి దేవి జాడం తెచ్చి వారెవరో తెలుగుము. రామచంద్ర, ఈ కలలో ఆంజనేయుడు తప్ప మరెవరు సీత జాడకు తెలియదు స్వామి. ఆంజనేయుడిని తోలించుము. అటులనే ఆంజనేయ రమ్ము. ఆంజనేయ, లంకకు వెళ్ళి నా సీత యొక్క జాడను తీసుకొని రమ్ము. కుశలమ్మాయను నామది రసికుడ శ్రీరామచంద్ర రమ్య గుణేంద్ర. పశుపతి సర్వదైక నామజమాయను కార్యమెల్ల మధుదాదేశ. రాఘవా, ఈ ఆశీర్వాద ఫలముచే మీ కార్యమంతా నా వశమాయను.
చెప్తున్నాను